వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి స్వర్ణాంధ్ర అంటే సాకారానికి సహకరించండి. స్వర్ణాంధ్ర అయితే 2047 అంటున్నారు. ఆ విజన్ ఎలా ఉండబోతోందంటారు? ఇప్పుడు ఒకటండి, మన ప్రజాస్వామ్యం ప్రకారంగా 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడు 164 సీట్లు ఇచ్చినా 175కు 175 సీట్లు ఇచ్చినా వాళ్ళు 5 ఏళ్లుగా పరిపాలించేది. మీ ప్రణాళికలు ఏందో 5 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రణాళికలు ఖచ్చితంగా ఉంటే బాగుంటాయి. 2047 అనేటువంటిది వికసిత భారత్ అని నరేంద్ర మోడీ యొక్క విజన్ అండి. వాస్తవంగా చెప్పాలి, నరేంద్ర మోడీ పని అయిపోతుంది, బీజేపీ పని అయిపోతుంది. 2029 తర్వాత వీళ్ళు ఉంటారని గ్యారంటీ లేదు. అసలు 29 వరకు కూడా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని గ్యారంటీ లేదండి. 29 లో మేమే వస్తామంటున్నారు కదా మరోసారి. 29 వరకు అసలు ఎన్నికలు లేకుండా మధ్యలో ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంది ఎన్డీఏ ప్రభుత్వము. అందుకే ఈ రోజున వాళ్ళు జమిలీ ఎన్నికలు అనేటువంటి దానికో వెళ్ళబోతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ 242 వచ్చినాయి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఓడిపోయారు నైతికంగా. కాబట్టి బీజేపీ 2047 వికసిత భారత్ అని చెప్పినటువంటి బీజేపీకే రేపు పొద్దున రాజకీయాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు దాన్ని పట్టుకొని 2047 స్వర్ణాంధ్ర అని అంటాడు. 2020 అని విజన్ 2020 అని ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. మీరు ఒకసారి గమనించండి. 2020 విజన్ 2020 అని ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు 2020 వచ్చేసరికి ఎక్కడ ఉన్నాయండి? 23 సీట్లతో ప్రతిపక్షంలో ఉన్నాడు. అందుకని మీకు అవకాశం ఇచ్చినప్పుడు 1999 నుంచి 2004 వరకు అవకాశం ఇచ్చారు. దాంట్లో ఫెయిల్ అయ్యారు కదా, అందుకని 2004లో ఓడిచ్చారు, 2009లో ఓడిచ్చారు, 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు 5 ఏళ్లకి నువ్వు కొత్త రాష్ట్రం ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు బాగా పరిపాలిస్తావు, నీకు అవకాశం ఇస్తే 5 ఏళ్లలో నువ్వేం చేశావు? అమరావతి అంటే పోలవరం అంటే రెండు కూడా ఎక్కడ వేసిన గొంగళ అక్కడ అన్నట్టుగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. అప్పుడే 2020 విజన్ ప్రకటించారు సార్. అంటే ఎలక్షన్ల ముందు కూడా 2020 విజన్ ప్రకటించారు. ఈ విజన్ 2020 అన్నది 99-2000 అప్పుడు ప్రకటించిన విజన్ 2020 వచ్చేసరికి ప్రతిపక్షం ఆయన దగ్గర అనేటువంటి పరిస్థితి. అందుకనే చంద్రబాబు నాయుడు ఇలాంటి ప్రకటనలు మానేసి ఈ 5 ఏళ్లు నువ్వేం చేస్తావు, నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోగలవు, 5 ఏళ్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించినటువంటి దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. 2014 నుంచి 19లో ఫెయిల్ అయినటువంటి పోలవరం అమరావతిని పూర్తి చేయండి సార్. సూపర్ 6 అనేటువంటి పేరుతో మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు తలకిందులుగా తపస్సు చేసినా కూడా వాటిని అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ మాట నేను చెప్పటం లేదు, చంద్రబాబు నాయుడు చెప్పాడు. మొత్తం ఖాళీ చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఖజానా అంతా డబ్బులు లేవు, ఇప్పుడు సూపర్ 6 అంటే భయం వేస్తుందని ఆయనే చెప్తున్నాడు. ఇలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది, నేను ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని చెప్పి ఆయనవా 2047 స్వర్ణాంధ్ర ఎందుకంటే ఇవన్నీ మాటలు ఇవి కాదు కావాల్సింది. ఎప్పుడు మనకున్నటువంటి ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు సంబంధించినటువంటి మీ ప్రభుత్వంలో మీరు సరిగ్గా ఏం పని చేయాలనేటువంటి దాని మీద కరెక్ట్ ప్రణాళికలు రూపొందించుకొని ముందుకెళ్తే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఈ రాష్ట్రానికి భవిష్యత్తు సంగతి తర్వాత. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.